హాయ్ గాయ్స్! 'మోహన్ లాల్' గారి 'భరోజ్' అనే సినిమా రిలీజ్ అయింది భయ్యా. తెలుగులో కూడా ఉంది. 3డీలో చూశాను నేను. 3డీలో నాకెలా అనిపించిందంటే, మీకు రివ్యూలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రివ్యూలోకెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాలో హీరోగా 'మోహన్ లాల్' గారని తెలుసు. కానీ సినిమాకి డైరెక్టర్ కూడా 'మోహన్ లాలే' భయ్యా. ఇది చాలా మందికి తెలియదు. సో, డైరెక్టర్ గాను, ఇలాగే ఇటు యాక్టర్ గాను 2 వైపులా కష్టపడ్డారు మన 'మోహన్ లాల్' గారు. సో, ఆయన కష్టం ఫలించిందా లేదా అనేది మీకు రివ్యూలో అయితే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మెయిన్‌గా స్టోరీ మొత్తం నేను రివీల్ చేయను. స్పాయిల్ చేయడం నాకిష్టం లేదు. కానీ బాగుంది స్టోరీ. ఒక నగరాన్ని వదిలేసి వెళ్ళే క్రమంలో ఆ నగలుని కాపాడేందుకు కాపలాగా ఒక మాంత్రికుడు కావాలి కదా! ఇది కొత్త పాయింట్ అయితే ఉంటది. అండ్ ఆ మాంత్రికుడికి చావైతే ఉండదు. 400 సంవత్సరాలైనా అలానే ఉంటాడు. సో, స్టోరీ పాయింట్ బాగుంది భయ్యా. కానీ చూపించే విధానమే ఇంకా బెటర్‌గా తీసుంటే బాగుండేదనిపించింది. చాలా లాగు, స్లో ఉంటది. కానీ కొన్ని షార్ట్స్ వీఎఫ్ఎక్స్ గావచ్చు, గ్రాఫిక్స్ కొన్ని షార్ట్స్ మాత్రం బావుంటది. కానీ చాలా వరకు నేను డిసప్పాయింట్ అయ్యాను. నేను ట్రైలర్ చూసి నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత మాత్రం లేదు. చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నా. చిన్న పిల్లలకు నచ్చే విధంగా ఉంటదనుకున్నా. కానీ చిన్న పిల్లలు కూడా కొంచెం కష్టమని అనిపించింది నాకు. మరీ హైలైట్‌గా ఏం చూపించలేదు గానీ పర్వాలేదనిపించింది. నాకైతే ఓకే. వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. కొన్ని సీన్స్ బాగున్నాయి కాబట్టి. సో, ఆ సీన్స్ కోసం సినిమా చూడొచ్చు. ఓపికగా చూడొచ్చు. చూస్తా అంటే చూడండి. కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. స్టోరీ కొంచెం కొత్తగా అనిపిస్తది. విజువల్స్ అయితే బావుంటది కదా! సో, దానికోసం చూస్తా అంటే చూడండి. క్వాలిటీ కూడా పర్వాలేదు. మంచి హై బడ్జెట్ తోటి తీశారు. సో, ఈ సినిమాకి నా రేటింగ్ 2.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నాకు జస్ట్ యావరేజ్ అని అనిపించింది. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా చూశాక మీకెలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. నా రివ్యూ గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.